మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. 2019లో ఎన్నికలు జరిగిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు మాత్రం దూరం అయిపోయారు. ప్రజల మధ్యలోకి రాలేదు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజల దిక్కు కూడా కన్నెత్తి చూడని వారు అంతా కూడా. కానీ వారికి కావాల్సిన మీడియా అడ్డం పెట్టుకొని, ఈనాడో జ్యోతినో లేకపోతే ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ ఈటీవీలు ఏబిఎన్లు ఇటువంటివన్నీ కూడా అడ్డం పెట్టుకొని అవాకులు చవాకులు కూడా పేరుస్తూ వాలంటీర్ వ్యవస్థను కూడా కించపరిచేటట్లుగా. కడకు వాలంటీర్ అనేవాడు కూడా ఎవరు కానీ ఇంటిలో మగవారు లేని ఉన్నప్పుడు తలుపులు తడుతున్నారని చెప్పి ఆరోపణలు చేసిన వారు, వాలంటీర్ వ్యవస్థ ఒక వచ్చే అవినీతి వ్యవస్థ అని చెప్పి విమర్శించిన వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ పనికిరాదు, వాలంటీర్లు కూడా జీతాలు వేస్ట్ అని చెప్పిన వారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కూడా మేము కూడా 5,000 కాదు కదా 10,000 ఇస్తామని చెప్పినామంటే మొట్టమొదటిగా కూడా వారు ప్రజలకు కావచ్చు లేకపోతే వాలంటీర్లకు కూడా క్షమాపణ చెప్పాలి. వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఇంతవరకు తిరిగారు? ఇంతవరకు ప్రజల దూరంగా ఉండి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే సంక్షేమం అందించిన విధానం కానీ అవినీతికి ఎక్కడ కానీ ఆస్కారంలోకి అందించిన విధానం కూడా ప్రజల ఆదరణ పొందిందని చెప్పేసి ఇంతవరకు తప్పు చేసినామని చెప్పేసి అందుకోసం వాలంటీర్లను మచ్చిక చేసుకోవాలని చెప్పేసి ఈ వాలంటీర్లు కూడా మళ్ళీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మతికొస్తారు, వాలంటీర్లు చూస్తే చాలు ప్రజలకు కాబట్టి వారికే ఓటేస్తారు అని చెప్పి ఒక భయంతో ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి వాలంటీర్లు కూడా పెన్షన్లు కూడా ఇచ్చేదానికి అర్హత లేదని చెప్పేసి వాళ్ళు దూరంగా పెట్టిన వారు ఈరోజు వాలంటీర్లకు మళ్ళీ కూడా 10,000 చేస్తామనడం నిజంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పలికినట్టు తప్ప ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తప్ప మరొకటి కాదు. ఈరోజు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. నువ్వు తీసుకొచ్చిన వ్యవస్థని మేము కూడా ఆదరిస్తున్నామని చెప్పేసి మేము కూడా శభాష్ అంటున్నామని చెప్పి కూడా చెప్పిన తర్వాతనే మళ్ళీ కూడా మీకు చెప్పేదానికి అర్థం ఉంటుంది. ఎవరు ఎన్నికలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి తెలుసు. గతంలో కూడా మహిళా సంఘాలకు వచ్చేసి డాక్రా సంఘాలకు అప్పులు రద్దు చేస్తామని చెప్పాడు, రైతాంగానికి రద్దు చేస్తామని చెప్పాడు. చెప్పిన వాడు 5 సంవత్సరాలైనా కూడా మహిళలకు కూడా చేసి చేయకుండా కూడా అవన్నీ డిఫాల్ట్ అనే విధానం తెలుసు. ఎన్నికల సమయంలో ఒక తూరి ఇప్పుడే మా శంకరనారాయణ గారు చెప్పినట్టు కూడా ఊసరవిళ్ళ కంటిగా అద్మానం ఎప్పుడు ఏ రంగు మారుస్తారో వారికే తెలియదు ఇవంతా కూడా. కాబట్టి ఎవరు కానీ ప్రజలు అతను 10,000 కాదు కదా 50,000 ఇస్తామన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితిగా లేదు. అసలుకి అంతెందుకు 6 గ్యారెంటీలు చెప్పిన వాడు
60 రోజులు కూడా ఆ గ్యారెంటీలు కట్టుబడి ఉండకోకుండా ఇద్దరు కూడా 60 రోజుల లోపలే రద్దు చేసుకొని మళ్ళీ కొత్త గ్యారెంటీలు ఇస్తామని చెప్పినా అంటే అతని యొక్క పరిస్థితి తెలుస్తూ ఉంది. కానీ ఎవరేం నమ్మే పరిస్థితులు లేరు. ఇతరు పోయినతూరన్నా ఏదో 24 సీట్లు 25 సీట్లు వచ్చేసినాయి. ఇతరు అవి కూడా రావు. పూర్తిగా కూడా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175 స్థానాలకు 175, 25 పార్లమెంటు స్థానాలకు 25 చేసుకోవచ్చు. చివరి ఎన్నికలు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, వారి మిత్రపక్షమైన జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రెండు కూడా తర్వాత మరొక మారు కూడా ఈరోజు కూడా భంగపడాల్సిన అవసరం కూడా వస్తుంది బీజేపీ. నేను అంతకంటే ముందు నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఎదుకు నిన్ననే ఆమె కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఈరోజు చాలా విషయాలు కూడా చెప్పింది. ఈరోజు కూడా మేము 4% కూడా ముస్లింకి ఇచ్చిన దాన్ని రిజర్వేషన్ చేస్తాం. దానిపైన చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. వారి అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ గారు, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ గారు, మరి అలాగే డిప్యూటీ మేయర్ వాసిం గారు, డిప్యూటీ మేయర్లు విజయభాస్కర్ రెడ్డి, మిగిలిన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం అధ్యక్షురాలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మేము గడప గడపకు వెళ్ళినప్పుడు గుర్తు చేస్తూ, అంటే మాకు ఈ పథకం వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది, మాకు ఆసరా వచ్చింది, మాకు చేయూత వచ్చింది, మాకు భరోసా వచ్చింది, ఇలా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ వారి యొక్క ఆనందాన్ని మాతో పంచుకుంటూ మేము జగనన్న వెంబడే ఉంటాం, జగనన్నతోనే ఉంటాం, జగనన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామని వాళ్ళు సంతోషంగా ఆనందంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఈరోజు రాజకీయాలు చూస్తే గతంలో వాలంటీర్ వ్యవస్థని తూర్పారబట్టి వాలంటీర్లు తాగుబోతులను, లేకపోతే వాలంటీర్లు సంచులు మోసే వాళ్ళనో, లేకపోతే వాలంటీర్ల హమ్మాలీలను, ఇలా రకరకాలైనటువంటి భాష్యాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకు మేము జీతాలు పెంచుతామనో, మరి వారిని మచ్చిక చేసుకోవడానికి మరి రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈ నెల 1వ తారీఖున అవతాతలకు, వికలాంగులకు, వితంతులకు అందాల్సిన పెన్షన్, ఇంటి దగ్గర అందాల్సిన పెన్షన్ అందకుండా చేసింది చంద్రబాబు నాయుడేనని, అలాగే వాలంటీర్ల వ్యవస్థను నిషేధిస్తాం, వాలంటీర్లను తొలగిస్తాం, వాలంటీర్లు అంతు చూస్తామని చెప్పిన వ్యక్తి కూడా ఈ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులే అనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమైంది. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకు పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి నన్ను ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ మరి స్వాగతిస్తూ మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటామని చెప్తున్నారు. తప్పుకోకుండా మేము అత్యధికమైనటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో తప్పుకోకుండా విజయకేతనం ఎగరేస్తామని మాకు ఒక నమ్మకం, భరోసా ఉంది. ఇది ప్రజలిచ్చిన నమ్మకం, భరోసా. అదే పూటకో మాట, ఉసిరవెల్లి కూడా అన్ని రంగులు మారుస్తుందో లేదో చంద్రబాబు నాయుడు అన్ని రంగులు మార్చగలదు. ఎందుకంటే 2019లో మోడీని ఎట్లా తిట్టినాడు, మోడీ వస్తే ముస్లిమ్స్కి ఏం అన్యాయం జరుగుతుందని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మరలా మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. అలాగే వాలంటీర్లను కూడా తొలగిస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్లని మచ్చిక చేసుకోవడానికి, వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. బూటక మాటలు, ఎన్నికల కోసం ఆయన మాయ మాటలు చెప్తున్నాడు. అవేవి కూడా నమ్మే పరిస్థితిలో వాలంటీర్లు లేరు.